మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండల కేంద్రం ఆనుకొని పోతున్న ఎన్హెచ్ 167 నార్కట్పల్లి నుంచి అద్దంకి వెళ్తున్న రోడ్ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా అవుతున్నారని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, ప్రమాదాల నుండి బయటపడాలంటే వేములపల్లి మండల కేంద్రంలో తక్షణమే సంబంధిత అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి నిత్యం రాకపోకల సమస్యల నిలయంగాను ప్రమాదాల నుండి సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాలని ఇట్టి విషయమై సోమవారం నాడు బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రావులపాటి రవిశంకర్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ పంటపాక యాదగిరి, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కత్తుల కాన్సీరాం, బొడ్డు కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు భాషపాక శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట దినేశ, గాలిబు నల్గొండ ఇన్ఛార్జ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్, వంటపాక కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నార్కట్పల్లి నుంచి అద్దంకి వరకు వెళ్తున్నటువంటి NH 167 బైపాస్ ఏదైతే ఉన్నదో ఆ బైపాసు చాలా తీవ్రంగా ఎక్కువ వెహికల్స్ రాకపోకలు ఉండడం వల్ల వేములపల్లి మండల కేంద్రం అయినటువంటి మండల కేంద్రంలో ఒక 3,000 నుంచి 6,000 మంది ప్రజలు అక్కడ నివసిస్తుండడం వల్ల రోడ్డు ఇరువైపులా గ్రామ పట్టణాలు ఉండడం వల్ల అటు ఇటు రోడ్డు దాటవేతకు వెళ్తున్నప్పుడల్లా విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ కావడం జరుగుతుంది. అదే కాకుండా ఇరువైపులా ఎడమవైపు కుడివైపు ఎప్పుడు నిత్యం వివిధ గ్రామాల నుంచి ప్రజలు రావడం, వివిధ గ్రామాల నుంచి ప్రజలు వెహికల్స్ తాకిడి బాగా ఉండడం వల్ల ఈ NH 9 నుంచి వచ్చేటువంటి 160 నుంచి వచ్చేటువంటి వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఏవైతే లారీలు డీసెమ్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కువ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దానిపైన ఒకసారి పరిష్కారం చేసే విధంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర రహదారి 167 నెంబరు దానిని అత్యధికంగా వేములపల్లి మండల కేంద్రంలో అత్యధిక జనాభా ఉండబట్టి విస్తీర్ణ దాని పద్ధతిలో ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ట్రాక్టర్లు, రైతులు, సామాన్య జనసమూహాలు ఎక్కువ ఉండటం వల్ల ప్రతిసారి ప్రమాదాలకు గురి అవుతున్నారు సామాన్య జనం. కాబట్టి దాన్ని గుర్తించి ఇంతకుముందు ఎంతోమంది మీడియా మిత్రులు వెలుగులోకి తెచ్చి ఈ యాక్సిడెంట్లు ఎక్కువ ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి అనేది రాష్ట్రంలో తెలుసుకున్న ఆల్రెడీ నోటీసులో ఉన్నది, ప్రభుత్వ అధికారుల దృష్టిలో కూడా ఉంది. కానీ నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర మంత్రివర్యులు కూడా దీన్ని కొద్దిగా పరిశీలన చేసి అక్కడున్న సామాన్య జనాలు ప్రాణాలు కాపాడే విధంగా ఒక ఫ్లైఓవర్ నిర్మించి, తర్వాత దానికి సర్వీస్ రోడ్డు కూడా ఇచ్చి, తర్వాత నిబంధనలు పాటిస్తూ దానికి సైన్ బోర్డులు కూడా ఏర్పాట్లు చేసి అక్కడున్న సమస్యల్ని పరిష్కరించి అధికారులు వెంటనే వాళ్ళ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి గారికి అప్పీల్ చేస్తూ మరి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. మా జిల్లా నాయకత్వం మొత్తం ఇక్కడ వచ్చి పార్టీ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజాపాలనని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం వేములపల్లి మండల పరిధిలో వేములపల్లి గ్రామంలో సర్వీస్ రోడ్డు గురించి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి సర్వీస్ రోడ్డు లేని యెడల ఆ యొక్క వేములపల్లి అనేది కాలువ కింది గ్రామం కాబట్టి ఆ కాలువ కింది గ్రామానికి వలస కూలీలు వందలాది మందిగా ఇతర గ్రామాల నుంచి వెళ్ళి వలస కూలీల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ వలస కూలీల కోసమైనా అక్కడున్న గ్రామస్తులకైనా అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకైనా ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సమస్య రోడ్డు భవనాల శాఖ మంత్రి మన స్థానికంగా ఉండడం మన గర్వకారణం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే మనకు రోడ్డు రవాణాలకు ఉన్నటువంటి సమస్య మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి ఈ సమస్య కూడా అతను పట్టించుకున్నటువంటి సందర్భం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజాపాలన అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ వందలాది మందిగా ఈరోజు కలెక్టరేట్ గారి ముందు, కలెక్టరేట్ గేట్ ముందు, కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యలు ముందు పెట్టుకొని మరి ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా కంటికి కనిపించట్లేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈ సమస్యలను ఇదొక్క వేములపల్లి సమస్యే కాదు,
జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు, అప్పుడు సర్వీస్ రోడ్లు, అప్పుడు ఫ్లైఓవర్లు, అప్పుడు రోడ్లు వేసేటటువంటి సందర్భంలో అక్రమాలకు, లక్షలాది కోట్ల లంచాలకు కాంట్రాక్టుల నుంచి తీసుకొని ఈరోజు ప్రజలను బాధపెడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు పోయి సర్వీస్ రోడ్లు వేయకుండా, ఫ్లైఓవర్లు వేయకుండా అడ్డుపడి వందలాది కోట్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు లక్షల కోట్లు లంచాలు ఇచ్చి ఆ రోజు వాళ్ళ భవనాలు, వాళ్ళ ఆస్తులు కాపాడుకొని ఈరోజు సామాన్యుల ప్రాణాలు తీస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరోసారి ముక్తకంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సమస్యను మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఖచ్చితంగా మా సమస్యలు తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం వద్ద ఫ్లైఓవర్ అనేది, సర్వీస్ రోడ్ అనేది లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ యొక్క వేములపల్లి మండలంలో ఈ యొక్క సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు విడిచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం స్పీడ్ బ్రేకర్ లేని పరిస్థితి, అదేవిధంగా కనీసం క్యాషన్స్ హెచ్చరిక బోర్డు కూడా లేకపోవడంతో ఆ యొక్క మెయిన్ రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిరంతరం ప్రయాణాలను సాగించడము. అదేవిధంగా వేములపల్లి మండల కేంద్రం కాబట్టి ఆ మండల కేంద్రానికి అన్ని గ్రామాల నుంచి ప్రజలు రూల్స్ తెలిసి నిత్యం అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క ప్రాణాలను కాపాడాలంటే తక్షణమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసి సర్వీస్ రోడ్ని ప్రారంభిస్తే కానీ అక్కడ ప్రజల ప్రాణాలను మనం కాపాడలేము. కాబట్టి దీనిపైన ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీనిపైన దృష్టి సారించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వేములపల్లి మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల వేములపల్లి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అటు విషయమై ఈరోజు మా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వినతి పత్ర కార్యక్రమానికి మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జీలు వడ్డపాటి యాదన్న గారు, అదేవిధంగా మరి కత్తుల కాంచనం గారు, మరి మా బొడ్డు కిరణ్ గారు, అదేవిధంగా మరి నల్గొండ జిల్లా నుంచి ఇన్ఛార్జీలు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు మరి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది.